హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీకా స్నేహ. మేమైతే కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నామండి. ఫిలిప్స్ కంపెనీది. ఈ ఎయిర్ ఫ్రైయర్ వల్ల మనకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేసుకోకుండా కొన్ని రెసిపీస్ అయితే మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. ఇదైతే చాలా కంఫర్టబుల్గా, ఈజీ టు క్యారీ, చాలా బాగుంది. దీంట్లో అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేయడానికి ఫస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. దాంట్లోకి కావలసిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ వేసి మొత్తం ముక్కలకి బాగా పట్టించుకున్నాను. తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకొని అదంతా బాగా పెరుగు కూడా ముక్కలకి పట్టేటట్లు కలుపుకొని, తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం అంతా పిండుకొని దీనిని మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 గంట సేపు అయితే నానబెట్టేసుకున్నాను. ఈలోపు నేను ఎయిర్ ఫ్రైయర్ని అయితే ప్రీహీట్ చేసుకొని, ఇది నేను ఎయిర్ ఫ్రైయర్ పెట్టే ముందు చికెన్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ కొద్దిగా వేయటం వల్ల చక్కగా బాగా ఫ్రై అవుతుంది ఎయిర్ ఫ్రైయర్లో కూడా. అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్ వాడాలంటే ఎక్కువ ఆయిల్ వాడకూడదు అనుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి రెసిపీస్. మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసిన అంత టేస్ట్ రాకపోయినా ఇవి రెసిపీస్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగానే ఉంటుంది. ఎవరైనా డైట్ చేయాలనుకున్న వారు, లేదంటే షుగర్ పేషెంట్స్ కానీ, ఆయిల్ తక్కువ తినాలి, ఎక్కువ వాడకూడదు అనుకునే వాళ్ళు ఈ ఎయిర్ ఫ్రైయర్ని వాడుకోవచ్చు. యూజ్ఫుల్గా ఉంది. కొన్ని రెసిపీస్ అయితే చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్లో కూడా చికెన్ బాగానే ఫ్రై అయ్యిందండి. పచ్చిగా అయితే లేదు. ఫస్ట్ అయితే నేను పేపర్ వేసి ఫ్రై చేశాను. తర్వాత డైరెక్ట్గా కూడా వేసి ఫ్రై చేశాను. 2 సార్లు చేసినా ఎలా అయినా బాగానే ఉంది టేస్ట్. ఒకసారి